ఈ సంరంభంలో భోగి మంటల లాంటివి మనము కూడా వెయ్యాలని కొంతమంది అయ్యగారులకి ప్రేరేపణ వచ్చింది. చర్చిలోనే కర్రలన్నీ తెచ్చి తగలబెట్టారు. నేటి సంఘాల్లో చాలా వింత వింత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓన్లీ వాక్యం అయితే, ప్యూర్ వర్డ్ అయితే జనాలకి తృప్తినివ్వట్లేదంట. కేవలం భోగి మంటలని చెబితే మరీ బొత్తిగా బాగోదులే అనుకున్నారేమో. మీ సమస్యలు కష్టాలన్నీ కాగితాల మీద రాసి పెట్టండి. ప్రార్థనాపూర్వకంగా ఆరాధన చేస్తూ అందులో వేసేద్దాం. ఈ దెబ్బతో మీ కష్టాలు తీరిపోయా. ఇదేదో బాగుందరా అనేక కష్టాలు బాధలన్నీ కాగితాల మీద రాసుకొచ్చి పాటలు పాడతా, కోలాటం ఆడతా, డ్యాన్సులు వేస్తా, దాని చుట్టూ తిరిగి అందులో వేస్తున్నారు. కేవలం వాక్యం అంటే నచ్చట్లేదు సార్ జనాలకి. ఈ అరణ్యంలో మాకు మన్నా తప్ప ఏమీ కనపట్లేదు. చిరాకు వచ్చేస్తుందని అడగకూడదు. ఆడెక్కడ మానేసి ఇంకో చర్చికి వెళ్ళిపోతాడు, టెన్షన్ పెట్టాడు, ఏదో ప్రోగ్రాం పెట్టాడు, మ్యూజికల్ చైర్ పెట్టాడు చర్చిలో. ఉట్టి వాక్యం అంటే నచ్చట్లేదు సార్. ఏదో ఉండాలా, ఒక గేమ్ షో లాంటి చేయాలా, ఒక మ్యూజికల్ షో లాంటి చేయాలా, ఏదో చేయాలి. ఆరోన్లా కొంచెం మెత్తకూడ దొరికితే దేవునికి స్తోత్రం. చేస్తాం ఎందుకు చేస్తాం అని చేసుకునే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మీరంతా నా ప్రశ్నకు జవాబు చెప్పాలా? మనకు కూడా వాక్యం బురుగుట్టేస్తుందా? ఇంకేమైనా చేద్దాం ఎక్స్ట్రా? సచ్చూరుకుంటారు కానీ చేయని చెప్తున్నాను.